నెక్స్ట్ ఏమేస్తున్నారు? కారం వేస్తున్నా. కారం కారం బాగా ఎర్రగా ఉన్నట్టుంది. కొంచెం కంట్లో కూడా ఎగిరిద్ది. ఇట్లా వేస్తుంటే బాగుంటుందని. అంటే కలర్ కలిపిన కారం లాగా అనిపిస్తోంది. పసుపు కూడా వేయాలి కొంచెం. 2 డబ్బాలే వేస్తారు ఇది కూడా? 2 డబ్బాలు. ఇది కూడా 2 డబ్బాలు వేస్తే అత్తయ్య గారు చాలండి. ఇది కూడా 2 డబ్బాలు వేస్తాం. మెంతులు కూడా మనం మెంతి పిండి కూడా వేసేసాం. మామూలుగా కొంచెం మెంతులు మామూలుగా మెంతులు కూడా వేస్తాను. కొంచెం మెంతులు కూడా వేయాలి. మెంతులు వేస్తారు, మెంతి పొడి కూడా మెంతులు కూడా వేయాలి. అదే తింది ఇది. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాము. మెంతులు వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాము, కారం వేసుకున్నాము, ఆవపిండి వేసుకున్నాము. నెక్స్ట్ వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని అప్పుడు మామిడికాయ ముక్కలు మనం ప్రాసెస్ వేసుకున్నాం. అత్తగారు ఇంకా ఉంచమంటారా వేసేయమంటారా? ఇవి మామూలుగా వెల్లుల్లిపాయ రెబ్బల కింద కూడా వేసుకుంటారు కదా? రెబ్బల కింద కూడా వేస్తాను. రెబ్బలు కూడా ఒలిసి ఉన్నాయి, అవి కూడా వేస్తాను. ఎందుకంటే ఇట్లాగ వేస్తే పిల్లలు తినరు. ఒలిసిని వేస్తే ఒక్కొక్కరు తింటారు, ఒక్కొక్కరు తినరు. అందుకని ఇట్లా వేసేసాను అనుకో, అవి శుభ్రంగా తింటారు. తెలిసిపోతాయి కాబట్టి ఇలా అయితే తినేస్తారు. అందుకని నేను అలాగా కొంచెం ఇలాగ కొంచెం ఏది ఇష్టమైతే అది తింటారు. మొత్తానికి వెల్లుల్లిపాయ వేయాలి కాబట్టి కొంచెం అలాగా కొంచెం ఇలాగ. ఇంకా అయిపోయింది ఇది ప్రాసెస్. ఇలాగా నెక్స్ట్ ముక్కలు వేసేసి నూనె వేసేసి మనం పసుపు కూడా వేసుకుంటున్నాం. పసుపు కూడా వేసి ఇవి కూడా వేసుకున్నాం మనం. ఇంకన్నీ ఇలాగ అయిపోయాక ముక్కలు వేసుకొని ఫస్ట్ మనం దాంట్లోకి జాడీలోకి ఆయిల్ వేసుకోవాలి. జాడీలోకి మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇందులోకి కొంచెం అడుగుని పడుతుంది. అడిగి ముక్కలకి అడుగునున్న ముక్కలకి పడుతుంది.